అమరావతి రాజధానిలో అద్భుతం చోటు చేసుకుంది. సహజంగా రిక్షా కార్మికుడు కూడా తన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వేసే రోజులు ఇవి. ప్రైవేట్ స్కూళ్ళు ఆంధ్రప్రదేశ్లో 15,000 ఉంటే అందులో విద్యార్థులు 47 లక్షలు, ప్రభుత్వ బడులు 45,000 ఉంటే అందులో విద్యార్థులు కేవలం 37 లక్షలు మాత్రమే. చూడండి ఎంత వేరియేషన్ ఉందో. ప్రైవేటు స్కూళ్ళలో ఎక్కడ ఆడుకోవడానికి సరైన గ్రౌండ్ ఉండదు. అసలు క్రీడలు అనేదానికి అక్కడ ఆస్కారమే ఉండదు. అయినా కూడా ప్రైవేట్ స్కూళ్ళకి పంపించడానికే రోజువారీ కూలీతో సహా బిచ్చగాడు కూడా తన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లోనే వేస్తా ఉన్నాడు. సరే, కొంతమంది అయితే ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి కూడా ఈ ఏడాది 1,00,000 మంది మారారు. 1,00,000 రూపాయల ఫీజు అయినా కూడా ప్రైవేట్ స్కూల్లో పోతున్నారు, గవర్నమెంట్ స్కూల్కి రావడం లేదు అని ఎందుకు అనే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆలోచించాలి. అటువైపు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు ఐఐటీలో కానీ నీట్లో కానీ మెడికల్ సీట్ సాధించాలన్నా, ఐఐటీలో ఎంట్రీ అవ్వాలన్నా, త్రిబుల్ ఐటీలో జాయిన్ అవ్వాలన్నా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇవే ఎగ్జామ్, ఇవే టెస్టులు, ఆ సబ్జెక్టుల్లోనే కాంపిటేటివ్ ఎగ్జామ్. జేఈ మెయిన్స్ జరిగిన అడ్వాన్స్డ్ అయినా అందులోనే. లాంగ్వేజ్లకు అసలు అవకాశమే లేదు. గవర్నమెంట్ స్కూల్లో తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఒక 3 అవర్స్ దీనికే పోయింది. ఇంకా తర్వాత ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీలు ఇవన్నిటికీ ఒకళ్ళే టీచరు. ఇక లాంగ్వేజెస్కి సగం, సబ్జెక్టుకి సగం. దీంతో 10th క్లాస్ దాకా బయటకు వస్తే గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివినోడు మరలా గవర్నమెంట్ కాలేజీలో చేరి ఐఐటీ కొట్టినోడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకళ్ళిద్దరి కంటే ఎక్కువ మంది ఉంటారు. అందుకే ప్రైవేట్ స్కూళ్ళు ఐఐటీ సీటు కొట్టాలంటే ప్రైవేట్ స్కూల్కి పోవాల్సిందే. గవర్నమెంట్ స్కూల్ చదివితే ఐఐటీ సీటు కాదు కదా, ఐటీఐ సీటు కూడా రాదు. అయితే అమరావతి రాజధానిలో తాజాగా ఒక ప్రభుత్వం సిఆర్డీఏ అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక లీప్ స్కూల్ నిడమర్లో ఓపెన్ చేసింది. గత ఏడాది ఓపెన్ అయింది. మొదటి సంవత్సరం 540 మంది పిల్లలు జాయిన్ అయ్యారు. ఈ సంవత్సరం 1,150 మంది చేరారు. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు 10వ తరగతి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐఐటీకి, నీట్ ఎగ్జామ్స్కి పనికొచ్చే విధంగా సబ్జెక్టు బోధించండి. లాంగ్వేజ్ పూర్తిగా ఎత్తేయాలని ఎవడు అంటారు. మాతృభాష ఉండాల్సిందే. అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉన్నారో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అప్పుడే ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ కూడా డెవలప్ అవుతాయి. ఎక్కడో ఒక ప్రభుత్వ పాఠశాలలో బోర్డు పెట్టారు నో అడ్మిషన్స్ అని రాష్ట్రం అంతా ప్రచారం చేయడం తప్ప గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసే టీచర్లు వారి పిల్లల్ని ఎంతమంది ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ ఉన్నారు అనే దాని మీద సర్వే చేయండి. 99% మంది గవర్నమెంట్ టీచర్లు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి చైతన్య నారాయణలో వేస్తారు. ఇంకా ఏదో వేరే భాష్యంలోనో రవీంద్ర భారతో రకరకాల స్కూల్స్లో పెడతారు. మరి అదే స్కూల్లో టీచర్ ఉండి పిల్లల్ని కూడా ఆ స్కూల్లో జాయిన్ చేయించుకుంటే అద్భుతంగా వచ్చిందిగా. అవసరం లేదు. ప్రజలకి తెలుగు అవసరం లేదు, ఇంగ్లీష్ అవసరం లేదు, హిందీ అవసరం లేదు. ఐఐటీలో సీటు కొట్టాలో, నీట్లో సీటు కొట్టాలో. 6వ తరగతి నుంచే ఐఐటీకి ఫౌండేషన్ అంటున్నారు. 8వ తరగతి నుంచే నీట్ పరీక్షకి ఫౌండేషన్ అంటున్నారు ప్రైవేట్ స్కూళ్ళల్లో. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆ పదాలే పిల్లలకు తెలియదు. అందుకే గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ టీచర్లు కూడా వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తలేదు. అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వ స్కూళ్ళు కొంత మెరుగవుతూ ఉన్నాయి. కొన్ని స్కూల్స్ అలాంటి స్కూల్స్ జాబితాలో అమరావతి రాజధానిలోని నిడమర్లో ఏర్పాటు చేసిన లీప్ కూడా అత్యున్నత విద్యా ప్రమాణాలతో మొదలైంది. రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు తీసుకొస్తుందో చూద్దాం.